ఇంకేమంటున్నారు? న చైవ న భవిష్యామః, న చైవ న భవిష్యామః, సర్వే వయం అతః పరం. సర్వే వయం మనం అందరం గూడా ముందు ఇక మీదట ఉండబోమననేది కూడా లేదు. అది కూడా లేదు. ఇదివరకు లేమనేది లేదు. ఇప్పుడుండి తర్వాత ఉండమనేది కూడా లేదు. అంటే అర్థం ఏమిటి? మనం ఎప్పుడు ఉండే నిరంతర ఆత్మస్వరూపులం అని చెప్తున్నాడు. మనం అన్నారు. సర్వే వయం. వయం అంటే అహంకే ప్లూరల్ వయం. అంటే ఒక్కసారిగా మన మన స్వరూపాన్ని వేదాంతం ఏం చేస్తుందంటే, నీ స్వరూపాన్ని పరమాత్మ స్థానంలో చూపిస్తుందది. సమానం చేసి చూపిస్తుంది. ఇంతకంటే గొప్ప విశేషం ఏమైనా ఉంటుందా మనిషికి? హ్మ్. లోకంలో సన్మానం అంటారు, విన్నారా మీరు? సన్మానం చేయటం అంటే మనకేం తెలుసు? స్టేజ్ మీద కూర్చోబెట్టి ఒక పెద్ద అంటే కొంచెం డిజైన్‌గా ఉండే చైరేసి కూర్చోబెట్టాలన్నా. ఆ తర్వాత ఏం చేయాలి? ఒక పెద్ద మెరిసిపోతున్న ఒక శాలువా కప్పాలి. అది గుచ్చుకున్నా సరే గానీ అది కప్పాలి. తర్వాత మెడలు వంగిపోయేంత ఒక లావుగా మాల తెచ్చి వేయాలి. ఇది కదా సన్మానం అంటే. అంటే ఇప్పుడు వాళ్ళేం చేశారు? కొలిచారు. మానం అంటే కొలత. అతన్ని దేనితో కొలిచారు? ఒక శాలువ, ఒక పూలదండ. అంతేనా? దాంతో మనల్ని గొప్ప చేయాలనుకున్నారు. సన్మానం అంటే సతః మానం సన్మానం. నువ్వు సత్స్వరూపుడివి అయ్యుంటే, ఆఫ్టర్ ఆల్ అలాంటి పూలమాలలు, ఈ శాలువాలు అవి గొప్పతనం అవుతాయా నీకు? తూగుతాయా అవి? తూచితే మనకు తూగుతాయా అవి? జడ వస్తువులవి. అది నన్ను గొప్పగా చేయగలదా? అది సన్మానం అవుతుందా? ఎవరినైనా గౌరవించాలంటే మనం ఏం చేయగలుగుతాం వాళ్ళకు? జ్ఞానం చెప్పాలా? అహా! ఇదివరకే వాళ్ళు గొప్పవాళ్ళని మనం అనుకుంటే, వాళ్ళని గౌరవించాలంటే, సన్మానం చేయాలంటే మనం ఏం చేయగలం వాళ్ళకు? వాళ్ళు గొప్పవాళ్ళు అనుకున్నప్పుడు దేంతో వాళ్ళ గొప్పతనాన్ని మనము గుర్తించిన వాళ్ళము, గుర్తింపజేసిన వాళ్ళము అవుతాం? నమస్కారం. నమస్కారంలో తన అహంకారాన్ని విడిచేస్తాడు కాబట్టి అది గొప్పతనం అని ఎక్కడ మనకు అంతకంటే గొప్ప గొప్ప స్థానము అక్కడ నమస్కారం, సాష్టాంగ నమస్కారం చేస్తాం. ఇది సన్మానం. మనకేమో పిచ్చి సన్మానాలన్నీ చేస్తే అడుక్కునే బిరుదులు, ఇవి సన్మానాలు, ఇది గొప్ప అనుకుంటాం మనం. ఇక్కడ స్వామి ఎంత గొప్ప సన్మానం మానవ జాతికి, ప్రాణికోటికి ఇస్తున్నాడో ఒకసారి చూసారా? భగవద్గీత యొక్క గొప్పతనం అది.